డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఇంకా మనం క్రమక్రమంగా థియరీ పార్ట్ అర్థం చేసుకోవడం అయింది కాబట్టి ఇంకా యాక్చువల్ సాధనలు ప్రాక్టీస్లోకి నెమ్మదిగా అడుగు పెడుతున్నాం. సో రైట్, యాక్చువల్ టార్గెట్ ఏమిటి, టార్గెట్ ఆఫ్ యోగా ప్రాక్టీసెస్ ఏమిటి అనేది చూపించారు. ఇప్పుడు ఫర్దర్ ఈ మైండ్ యొక్క ప్రాసెస్ ని ఒక చిన్న విండ్ పంప్, వాటర్ పంపింగ్ విండ్ పంప్ తో ఎనాలజీగా సో విండ్ పంప్ అనేది ఐడియా ఉండుంటుంది మీకు. సో తిరుగుతూ ఉంటుంది, గాలి ఇచ్చినప్పుడు తిరుగుతుంటుంది. తిరుగుతున్న దాంట్లోగా దానికి ఒక షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ ఏమో దానికి వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ తో షాఫ్ట్ అటు ఇటు మూవ్ అవుతుంటుంది. సో లోపలికి వాటర్ ని పైకి వెళ్తున్నప్పుడేమో వాల్వ్ క్లోజ్ అయి ఉంటుంది, కిందకి మూవ్ అవుతున్నప్పుడేమో పిస్టన్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఇలాగ వాటర్ తీసుకుంటుంది, వాటర్ అలాగే పంప్ అవుట్ అవుతుంటుంది. పంప్ అవుట్ అయ్యే ప్రాసెస్ ఇది. సో త్రూ విల్ గెట్ ద వాటర్. సో ఇన్ ద సిమిలర్లీ ఇది ప్యూర్ మెకానికల్ డివైస్, బట్ సిమిలర్ గానే విండ్ అనేదేమో ఇంపల్స్ అనమాట. సో విండ్ ఇంపల్స్ వస్తాయి, ఆ ఇంపల్స్ రొటేట్ చేస్తాయి. అయితే తేడా ఏమిటి అంటే ఇక్కడ విండ్ ని అదేమి ఆ చక్రం సెలెక్ట్ చేసుకోదు, విండ్ ఏ డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. బట్ మన దగ్గర చక్రం అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తిరుగుతున్న చక్రం ఏమో మెమరీ పూల్ అనమాట, విండ్ ఏమో ఇంపల్స్ అనమాట. సో విండ్ అనే ఇంపల్స్ అన్ని ఎందుకు లోపలికి ప్రయాణం చేస్తున్నాయి, మన మెమరీ అనేది ఏమో తిరుగుతుంటుంది. సో దాని ప్యాటర్న్స్ ఏమున్నాయో ఆ ప్యాటర్న్స్ ని సెట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మనకి బయటకు వచ్చేది ఏమిటయా అంటే వాటర్ బయటకు వస్తుంది కదా, అది థాట్స్ అనమాట. సో థాట్స్ నువ్వు దేనికైనా వాడచ్చు. ఎలాగైతే ఈ బయటకు వచ్చే వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ను తాగడానికి వాడచ్చు, క్లీనింగ్ కి వాడచ్చు, ఒక ఇండస్ట్రీ రన్ చేయడానికి వాడచ్చు, లేదా పొలానికి నీళ్ళ కింద వాడచ్చు. సో దేనికైనా వాడచ్చు, మంచి చెడు అనేం లేదు అక్కడ. సో విండ్ మిల్ కెనాట్ సెలెక్ట్ విండ్, బట్ మైండ్ కెన్ సెలెక్ట్ త్రూ మ్యాగ్నెటిక్ పాయింట్స్. అదే ఇక్కడ పాయింట్ అంతే ఆఫ్ ఐఈఎస్ సెంటర్స్ విత్ వాసనాస్. సో వాసనాస్ మీ యొక్క మీద ఆధారపడి ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది, స్మృతాన్ని తెచ్చుకునేది. అది దాని మీద ఆధారపడి నీకు ఆ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటుంది. వచ్చిన ఇంపల్స్ కొన్నింటినే తీసుకుంటుంది, కొన్ని తీసుకోండి. కొన్ని ఇంపల్స్ అలా వస్తాయి, ప్రయాణం చేసి బయటకు వెళ్ళిపోతాయి. కొన్ని ఇంపల్స్ లోపలికి వస్తాయి, ప్రాసెస్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అనేది హార్మోనిక్ అవుతుందా, కరెక్ట్ మెథడ్ లో అవుతుంది, ఇది ఇంపార్టెంట్. సో ఈ దీని మీద ఆధారపడుతుంది. మనం ఏం చేస్తుంటాం అంటే థాట్స్ తో దెబ్బలాడుతాం. ఈ వాటర్ దీనికి వాడావు మంచిది కాదు, వాటర్ దానికి వాడావు మంచిది, ఇలా వాడు అర్థమైందా. సో వాటి దగ్గర ఫైటింగ్ చేసి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇది సర్టెన్ పార్ట్ ఏమో మెకానికల్ గా జరుగుతుంది, సర్టెన్ పార్ట్ ఏమో ఆటోమేటిక్ గా జరుగుతుంది. హౌ టు రికగ్నైజ్ am I improving with doing సాధన ప్రాక్టీసెస్? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ అనమాట. జనరల్గా యోగా ప్రాక్టీసెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వచ్చే ప్రధానమైన డౌట్, సరే ఏదో నేర్చుకున్నాం, 4 యోగాసనాలు నేర్చుకున్నాం, లేదా సూర్య నమస్కారాలు నేర్చుకున్నాం, ఏదో మెడిటేషన్ అని చెప్తే అది నేర్చుకున్నాం, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. 3 రోజుల ప్రోగ్రాము, 5 రోజుల ప్రోగ్రాము, లేదా 21 రోజుల ప్రోగ్రాము, లేదా 3 గంటల ప్రోగ్రాము, లేదా గంట ప్రోగ్రాము, లేదా చిన్న యూట్యూబ్ లో గంట సేపు వీడియో చూసేసేయో మొత్తం మీద ఏదో యోగా నేర్చేసుకుంటాం. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసేస్తాం. సో ప్రాక్టీస్ చేసేప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం మిలిటరీ డిసిప్లిన్ తో చేస్తాం. బట్ మిలిటరీ డిసిప్లిన్ ఏంటంటే అది ఏమిటో ఎందుకో మనకు తెలియకుండా అది పాటించాలంటే అది బయట ప్రెషర్, ఫోర్స్ ప్రెషర్ ఉన్నంతసేపు పని చేస్తుంది, లేదా పని చేయదు. సో మనకు కూడా ఒక అంతర్గతంగా ఒక ప్రెషర్ ఉంటే జరుగుతుంటుంది, దీనివల్ల ఏదో మేలు ఉంది అని మోటివ్ ఉంటే చేస్తావు, లేదా బలవంతంగా ఇంట్లో పెద్దవాళ్ళు బలవంతంగా చేస్తే చేస్తావు, స్కూల్లో పీఈటీ చేసినట్టు చేసినట్టు. సో ఇట్స్ నాట్ యూస్. కానీ అందరికి ఈ డౌట్ అయితే ఉంటుంది, నేను ఇన్నాళ్ళు బట్టి ఏదో రీసెర్చ్ చేస్తున్నాను కదా, ఏమైనా ఇంప్రూవ్ అయ్యానా లేదా. సో ఈ క్వశ్చన్స్ వేసుకుంటే తెలుస్తుంది అసలు నాకు అవసరమా కాదా ఈ యోగా, నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా అనే రెండింటికి ఇవే క్వశ్చన్లు ఆన్సర్లు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వు పరీక్షించుకో. యామ్ ఐ ఫ్రీ ఫ్రమ్ డే డ్రీమింగ్ అండ్ బ్రూడింగ్? నేను బ్రూడింగ్ నుండి, డే డ్రీమింగ్ నుండి ఫ్రీగా ఉన్నానా? బ్రూడింగ్ అంటే పాత విషయాలను అస్తమానం తలిచి ఆలోచించుకోవటం, లేదా ఫ్యూచర్ గురించి
ఇలా అయితే అలా అవుతుందేమో, అలా అయితే ఇలా అవుతుందేమో అని యాంగ్జైటీ ఫీల్ అవటం. ప్లానింగ్ వేరు, డే డ్రీమింగ్ వేరు. ప్లానింగ్ కన్స్ట్రక్టివ్ గా ఉంటుంది డిస్కషన్. డే డ్రీమింగ్ అన్కనెక్టెడ్ గా ఉంటుంది. ఇంకా చెప్తే అప్పుడు పనిచేస్తున్న యాక్టివిటీకి సంబంధం లేకుండా కూడా ఉంటుంటుంది ఇప్పుడు. నెక్స్ట్, ఇది కంపల్సివ్ ప్రాసెస్ లో జరుగుతుంది, కాన్షియస్ లో కాదు. నీకు అవేర్ లో ఉండి చెయ్యం ఈ డే డ్రీమింగ్ కానీ బ్రీడింగ్ కానీ. ఒక చెప్పంటే మెలుకుతూ ఉండి కలగంటున్న పొజిషన్ లో ఉన్నట్లు. నెక్స్ట్, యామ్ ఐ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇమోషన్? ఇమోషన్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటున్నావా నువ్వు, లేదా? సో వీటికి ఎస్ 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 అని ఆన్సర్లు వస్తున్నాయంటే యూ యూ నీడ్ టు డూ సాధన. నువ్వు సాధన చేయాల్సిందే. సో నీ సాధన ఎంతవరకు ఇంప్రూవ్ అయింది నీ అనేది కూడా వీటి యొక్క ఇంటెన్సిటీస్ తగ్గడం బట్టి తెలుస్తుంటుంది. నీ డే డ్రీమింగ్ బ్రూడింగ్ తగ్గిందా లేదా. అలాగే am I ఫ్రీ ఫ్రమ్ ఇంపల్స్ రియాక్షన్ ప్రాసెస్ వితౌట్ అవేర్నెస్? ఈ ఇంపల్స్ వస్తుంది, యాక్షన్ జరిగిపోతుంది, ఇంపల్స్ వస్తుంది, యాక్షన్ వస్తుంది. ఆ ప్రాసెస్ నుండి నువ్వు అవేర్నెస్ లో చూస్తున్నావు, దాని నీ అవేర్ లో జరుగుతుందా? అసలు అవేర్నెస్ లేకుండా ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లో జరిగిపోతుందా, ప్రతీకార చర్యల కింద జరిగిపోతుంది. am I ఫ్రీ ఫ్రమ్ ది ఇన్నర్ కాన్ఫ్లిక్ట్? నీకు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కన్ఫ్యూజన్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది లేదా? ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ పని చేయాలనుకుంటావు, పని చెయ్యవు. ఈ పని చేద్దాం అనుకుంటావు, చెయ్యవు. చేయకూడదు అనుకుంటావు, అది ఫలవంతం చేస్తాం. సింపుల్. ఈ థాట్ రాకూడదు అనుకుంటావు, థాట్ ఆలోచిస్తుంటావు. ఈ థాట్ రావాలనుకుంటావు, ఆ థాట్ వచ్చినా రాదు. పాజిటివ్ గా ఆలోచించండి అని ఒక మాట వినగానే, ఎక్కడో పేద చదవగానే ఆలోచించి మొదలెడతావు, పాజిటివ్ ఆలోచన. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ మాట అది. సో ఇదంతా బయటికి మీ మాత్స కింద, కన్ఫ్యూజన్ కింద కనబడుతుంటుంది. ఫ్రీ ఫ్రమ్ డ్రిఫ్టింగ్? డ్రిఫ్టింగ్ నుండి ఫ్రీ అయ్యావా? డ్రిఫ్టింగ్ రకరకాల డ్రిఫ్టింగ్ కనబడుతుంటుంది. ఫిజికల్ గా కనబడే, బాడీతో కనబడే డ్రిఫ్టింగ్ అల్టిమేట్ అనమాట అది. ఏదో పని చేద్దాం అనుకుంటావు, తక్కువ అక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్ళాక వేరే విషయంలో ఇన్వాల్వ్ అవుతావు, అసలు పని మర్చిపోతావు, ఇంకోటి ఏదో చేస్తుంటావు. డ్రిఫ్టింగ్ ఇది. అలాగే ఒక దాని గురించి ఆలోచించడం మొదలెడతావు, కానీ ఎక్కడో సబ్జెక్టులు పెట్టిపోతావు. ఒక గ్రూప్ దేని గురించి మాట్లాడటానికి మొదలెడతారు, ఒక విషయం చర్చించుకోవాలని మొదలెడతారు, ఎక్కడికో ఎప్పుడో ఎక్కడ మారిపోతుందో తెలియదు, మారిపోతుంది, వేరే విషయంలోకి వెళ్ళిపోతుంది, ఇంకో రానట్టు వెళ్ళిపోతుంది. ఇది డ్రిఫ్టింగ్ అంటే. ఈ డ్రిఫ్టింగ్ అవుతుందా లేదా? నెక్స్ట్, హౌ ఈజ్ మై టాలరెన్స్ ఇన్ సింపుల్ ఈవెంట్స్ లైక్ వెయిటింగ్ ఫర్ ఎ బస్? దీన్ని యాసిడ్ టెస్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. సో నీ యొక్క టాలరెన్స్ ఎలా ఉంది? టాలరెన్స్ అంటే ఎంతవరకు సహించగలవు. పెద్ద కాదు, ఎవడో వచ్చింది కత్తితో పొడి చేస్తుంటే సహించమని నేను మాట్లాడట్లా. సపోజ్ నువ్వు బస్సు కోసం వెయిట్ చేస్తున్నావు, 5 నిమిషాలు అయింది బస్సు రాలేదు, 10 నిమిషాలు అయింది బస్సు రాలేదు, పావుగంట అయింది బస్సు రాలేదు, అరగంట అయింది బస్సు రాలేదు. ఎక్కడో నీ టాలరెన్స్ ఎక్కడో నిరీక్షించడానికి విసుగు, ఇరిటేషను, ఇంటాలరెన్స్, యాంగ్రీ, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. హర్ట్, అన్ప్లెజెంట్, అన్ప్లెజర్, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. సో అలా చిన్న చిన్న ఈవెంట్స్ లో ఏమన్నా పెద్ద మాట్లాడుతుంటే మన సెల్ యొక్క ఛార్జ్ అయిపోతే చాలు, ఎంత ఇరిటేట్ అయిపోతావు. జస్ట్ నీ సెల్ కనబడపోతే చాలు, ఎత్తుకోవడానికి ఎంత ఇరిటేట్ అయిపోతావు. ఇలా చిన్న చిన్న విషయాల్లో నీ టాలరెన్స్ ఎలా ఉంది? ఈస్ అవేర్నెస్ పాయింట్ షిఫ్టింగ్ ఫ్రమ్ బిహేవియర్ స్టేట్ టు ద థాట్ ఎక్స్ప్రెసింగ్ స్టేట్? సామాన్యంగా ఒక పని చేసేసిన తర్వాత అయ్యో ఇలా చేశానే అనుకుంటావే, కానీ ఆ పని జరిగే ముందు థాట్ లెవెల్ జరుగుతుంది. ప్రతిస్తున్నావు నువ్వు. సో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ మీరు ఎస్ ఆన్సర్ ఉన్నట్టయితే మీకు సాధన అవసరం లేదు, మీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ చేయవలసిన అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం. దీంట్లో నో ఉంది అంటే మీరు సాధన చేయాలని అర్థం, మీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ని పర్ఫెక్ట్ చేసుకోవాలని అర్థం. ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ పర్ఫెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో మీ మైండ్ యొక్క సెక్షన్ 1 ని హార్మోనిక్ గా మార్చాలి. సెక్షన్ 2 దాని ద్వారా డెవలప్ అవుతుంది. ఈ 2 ఇంటిగ్రేట్ అవుతాయి. తర్వాత సెక్షన్ 3 డెవలప్ అవుతుంది. 3 ఇంటిగ్రేట్ అవుతాయి. తర్వాత సెక్షన్ 4 డెవలప్ అవుతుంది. 4 ఇంటిగ్రేట్ అవుతాయి. ఈ ఇంటిగ్రేటివ్ అనేవన్నీ అప్పుడు నీ రియల్ సెల్ఫ్ తో ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే నువ్వు రియల్ సెల్ఫ్ ని నువ్వు పర్సీవ్ చేయగలవు. అప్పుడు నీ రియల్ సెల్ఫ్ నీకు అన్ఫోల్డ్ అవుతుంది అనమాట ఇన్ ఇట్స్ ఫుల్ సెన్స్. సో దేర్ ఫోర్ ఇంకా నెక్స్ట్ వీడియో నుండి మనం ఏంటి సాధనలు చేయాలి, సో నీ మైండ్ అండ్ బాడీ కాంప్లెక్స్ ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చెయ్యాలి
అప్పుడే అల్టిమేట్ గురించి ఆలోచించొద్దు. అంటే సెల్ఫ్ తెలిచేసుకుంటాను, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, జ్ఞానోదయం అయిపోతుంది, ఎన్లైటెన్మెంట్ అయిపోతాను అని ఆలోచించొద్దు. అమ్మో! ఇంత వల్ల ఏదో గడ్డాదించేసుకుంటాను, సాధువనయిపోతాను, హిమాలయాలకు పారిపోతాను, ఫ్యామిలీని వదిలేస్తాను ఇది ఆలోచించొద్దు. ఇదంతా సినిమా కథ. బట్ ఈ లోపాలన్నీ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఉంటే ప్రొసీడ్ అవ్వండి. ఎక్కలేదంటే ఇంక వాళ్ళ నుండి వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ దాకా థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ నుండి మనం ప్రాక్టికల్లోకి అడుగు పెడతాం అనమాట. అయితే ప్రాక్టికల్ చెప్పినంత మాత్రాన మిలిటరీ డిసిప్లిన్ తో చేసేయద్దు. చాలా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఈ యోగా ప్రాక్టీస్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాంటిది. ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేసేవనుకో షాక్ కొడుతుంది. అదే సరిగ్గా హ్యాండిల్ చేసావనుకో నువ్వు దాంతో గాలి ఎత్తుకోవచ్చు, ఏసీ మిషన్ పని చేయించుకోవచ్చు, హీటర్ పని చేయించుకోవచ్చు. సో నీకు ఎలా కావాలంటే అలా పని చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.